మిత్రులారా, నిన్న మనం పువ్వులు, అదేవిధంగా కూరగాయల మొక్కలు, అదేవిధంగా ఈరోజు తీగ జాతి మొక్కల కోసం మన ఛానల్లో చూస్తున్నాం. అయితే ముందుగా తీగ జాతి మొక్కల్లో మేల్ ఫ్లవర్స్ ముందుగా వస్తాయి. ఆ వచ్చిన మేల్ ఫ్లవర్స్ నుంచి ఫీమేల్ ఫ్లవర్ అలా కాయ రూపంలో తయారవుతుంది. ఇక్కడ మేల్ ఫ్లవరు, ఫీమేల్ ఫ్లవరు ఎలా ఉంటుంది అనేది ఈ యొక్క వీడియోలో మీకు చూపిస్తున్నాను. తీగజాతి మొక్కల్లో ముందుగా మేలు ఫిమేలు రెండు పక్క పక్కనే ఉంటాయి ఫ్లవర్స్. ఇందులో యువతల పక్క ఉన్నది ఫిమేలు, అవతల పక్కన మేలు. ఫిమేలు గుండ్రగా డొప్ప ఆకారంలో ఉంటుంది. ఇది కాకెర తీగలో వచ్చేటువంటి మేల్ ఫ్లవర్స్. ఎందుకంటే ఫస్ట్ మేల్ ఫ్లవరే ప్రొడ్యూస్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది. తర్వాత ఆనప తీగలో కూడా మేల్ ఫ్లవర్ వస్తుంది. ఎప్పుడైతే మేల్ ఫ్లవర్ నుంచి పరాగ సంపర్కం జరుగుతుందో అప్పుడు ఫిమేల్ ఫ్లవర్గా తయారయ్యి ఆ ఫిమేల్ ఫ్లవర్ నుంచి కాయ అనేది ఉత్పత్తి అవుతుంది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే మేల్ ఫ్లవర్ త్యాగం చేస్తుంది. మేల్ ఫ్లవర్ త్యాగం చేయడం వలన ఎర్లీ మార్నింగ్ మన లెగ్గానే ఆ యొక్క తీగ జాతి మొక్క నుంచి కింద ఫ్లవర్లు పడిపోయి ఉంటాయి. అదేంటి పువ్వు రాలిపోయింది అనుకుంటాం. అలా రాలిపోయిన పువ్వే మేల్ ఫ్లవర్. ఇక్కడ ఫిమేల్తో పరాగ సంపర్కం జరిగి కాయ ఉత్పత్తి అయిన తర్వాత మేల్ ఫ్లవర్ కింద నేల రాలిపోవడం అనేది జరుగుతుంది. మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.